హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు అండి. సో నేను ఈ విజయదశమిని ఒక మంచి స్వీట్ రెసిపీతో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అదేంటో చూసేసారు కదా, అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అండి. సో ఇంట్లోనే మనం ఈజీగా చేసేసుకోవచ్చు, మంచి సేమ్ అదే రెసిపీ వచ్చేటట్టుగా. సో దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏదో చూసేద్దాము. ఫస్ట్ ఇలా గోధుమ రవ్వ వచ్చేసి 1 కప్ తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా పెద్దగా ఉండే రవ్వ తీసుకోండి, ప్రసాదం కోసం ఇదే బాగుంటుంది. సో 1 కప్పు రవ్వ కోసం 1 కప్పు షుగర్ పడుతుంది, అలాగే 1 కప్పు బెల్లం కూడా పడుతుంది. బట్ నేనైతే బెల్లం కొంచెం తక్కువ వేసుకుంటున్నాను, మేము కొంచెం స్వీట్ తక్కువ తింటాము. బట్ 1 కప్పు రవ్వ కోసం 1 కప్పు షుగర్, 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో ఇదైతే ఘీ కూడా ఎక్కువగా పడుతుందండి, 1/2 కప్పు పైనే మనకి ఘీ కూడా పడుతుంది. సో ఇదైతే నేను హోమ్ మేడ్ ఘీ, బటర్తోనే ఇంట్లో నెయ్యి ఎలా చేసుకోవాలనేది నేను మీకు ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, ఒకసారి లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. నెక్స్ట్ మనం యాలకుల పొడి కోసం కొంచెం యాలకులు, అలాగే కొంచెం సాఫ్రాన్ తీసుకున్నాను. ఇది వచ్చేసి జాజికాయ అండి. ఇందులో జాజికాయ వేసుకోవాలి అనేది నేను విష్మై ఫుడ్ వాళ్ళ రెసిపీస్లో చూశాను. సో నేను కూడా వేద్దామని ఈసారి ట్రై చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా మనం తర్వాత పౌడర్ చేసుకుందాము. ముందుగా కొంచెం ప్యాన్ హీట్ అయిన తర్వాత సో రవ్వ వేసేసుకొని మనం డ్రై రోస్ట్ చేసుకుందాం ఫస్ట్. సో సిమ్లో పెట్టుకొని మనం ఎక్కువసేపు రవ్వ రోస్ట్ చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, రెసిపీ చాలా బాగా వస్తుంది. రవ్వ ఎంత బాగా రోస్ట్గా బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా వస్తుంది. చాలామంది ఎక్కువగా ప్రసాదం ఈజీగా అయిపోయేటట్టుగా వైట్ గోధుమ రవ్వతో ప్రసాదం చేసేసుకుంటూ ఉంటాం కదా, ఎప్పుడో కానీ ఈ రెసిపీ చేసుకోము ఇంట్లో. బట్ ఇంట్లోనే మనం ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇప్పుడు రవ్వ అంతా సపరేట్గా తీసేసుకున్నాను వేరే ప్లేట్లోకి. సేమ్ ప్యాన్లో నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ ఎంత అంటే 1 కప్ రవ్వ కోసం మనం 3.5 to 4 కప్ వాటర్ వేసుకోవచ్చు. సో వాటర్ అంతా వేసుకొని బాగా బాయిల్ అవ్వనివ్వాలి ఫస్ట్. సో ఈలోపు మనం యాలకుల పొడి చేసేసుకుందాము. మీరు నార్మల్గా దంచి కూడా వేసేసుకోవచ్చు, బట్ నేను మిక్సీ చేసేస్తున్నాను ఈజీగా అయిపోతుందని. సో షుగర్ వేసుకొని మిక్సీ చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా. షుగర్ కూడా నేను ఎక్స్ట్రా ఏమీ యూజ్ చేయట్లేదు, మనం మెజర్మెంట్స్ తీసుకున్న దాంట్లోని షుగర్ని 2 స్పూన్స్ యాడ్ చేసుకొని యాలకులు, సాఫ్రాన్, జాజికాయ, షుగరు సో ఇలా పౌడర్ చేసేసుకోవాలి మెత్తగా. సో చూస్తారు కదా, వాటర్ బాగా మరిగిపోయింది. సో ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు ఈ టైంలో మనం రవ్వ యాడ్ చేసేసుకోవాలి. సో రవ్వ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసి మనం క్యాప్ పెట్టేసుకొని ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం ఫస్ట్. సో ఇక్కడ చూస్తున్నారా, 10 నిమిషాల తర్వాత నేను ఓపెన్ చేసి చూశాను, హాఫ్ కుక్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకుందాము. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ వేసిన తర్వాత 10 నుండి 15 నిమిషాలు మనం మళ్ళీ మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. రవ్వ బాగా కుక్ అవుతుంది అప్పుడు. సో చూస్తున్నారు కదా, 15 minutes తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తున్నాను, రవ్వ చాలా బాగా కుక్ అయిపోయిందండి. రవ్వ బాగా మెత్తగా కుక్ అయిన తర్వాత మనం షుగర్ యాడ్ చేసుకోవాలి, లేదంటే ఇంకా ఎక్కువగా పలుకులా ఉండిపోతుంది. మెత్తగా ఉడికిన తర్వాత మనం షుగర్ వేసుకున్నా కూడా కొంచెం పలుకు అవుతుంది, ఎలాగైనా ఈ ప్రసాదం అనేది అలాగే ఉంటుంది. సో రవ్వ అంతా కుక్ అయిన తర్వాత నేను 1 కప్ షుగర్ యాడ్ చేసేసుకున్నాను. సో మనం షుగర్ యాడ్ చేసుకుంటే తెలుసు కదా, మళ్ళీ వాటర్గా అయిపోతుంది. సో ఈ షుగర్తో కలిపి రవ్వ బాగా కుక్ అయితే చూస్తున్నారా, మంచి కలర్ వస్తుంది, క్యారమెల్లా కనబడుతుంది మనకి. సో ఇలా బాగా కుక్ అవ్వాలి. షుగర్తో కలిపి రవ్వ అంతా బాగా కుక్ అవ్వడం వల్ల మనకి జిగటగా ఉంటుంది కదా, ఆ స్ట్రక్చర్ కూడా వస్తుంది. సో ఇప్పుడు మనం బెల్లం కూడా యాడ్ చేసేసుకుందాము. మీరు 1 కప్ షుగరు, 1 కప్ బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం స్వీట్ తగ్గించి వేసుకుంటున్నానండి, మా ఇంట్లో స్వీట్ తక్కువగా తింటాము. సో బెల్లం కూడా వేసేసుకొని మనం ఒకసారి మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసుకొని కాసేపు ఉడికించుకోవాలి.
సో బెల్లం వేసిన తర్వాత బాగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను 1/2 కప్పు నెయ్యి అయితే ఆల్రెడీ మరిగించి పెట్టుకున్నాను. సో అది కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఫైనల్గా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న యాలకుల పొడి కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో రెసిపీ అయితే అయిపోయిందండి. చాలా ఈజీగా అయిపోతుంది. రవ్వ కుక్ అవ్వడం కోసం మాత్రమే ఒక 20 మినిట్స్ వరకు టైం పడుతుంది. సో చాలా టేస్టీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇదే ప్రసాదం. ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. సో ఇదే మనకి టెంపుల్లో అయితే మనకి విస్తరాకులో కట్టిస్తారు కదా. సో ఆకుపైన ఇలా వేడివేడిగా ఈ ప్రసాదం వేస్తే చాలా బాగుంటుంది. యాక్చువల్గా దీంట్లో వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అవి వేసుకొని అవసరం లేదు. బట్ నేనైతే కొంచెం కాజు గీలో ఫ్రై చేసేసి ఇలా వేసేసుకున్నాను. సో మన అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. సో చూడండి ఫ్రెండ్స్, మంచి స్ట్రక్చర్ వస్తుందండి. సో ఇదంతా కూడా మంచి జిగర్లాగా ఉంటుంది కదా రవ్వ. సో చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. సో చూస్తారు కదా స్ట్రక్చర్ అయితే ఇలా వస్తుందండి. చాలా బాగుంటుంది. వేడివేడిగా తింటే ఇది చాలా బాగుంటుంది. నెయ్యి ఇంకా ఎక్కువగా కావాలంటే నెయ్యి ఇంకా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే కొంచెం స్వీట్ ఘీ అది తగ్గించే వేసుకున్నాను. సో ఫైనల్గా ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్తో ఇలా పైన డెకరేట్ చేసేసుకున్నానండి. సో చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.